ఇక డీటెయిల్ చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నిర్వహించే సమీక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్ హాజరయ్యారు. తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రెబెల్లి స్వర్ణ హరిత కాకతీయ వద్ద పుష్పగుత్రం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవి శ్రీనివాసరావు, అనిల్ బొమ్మనపల్లి, అశోక్ రెడ్డి, కార్పొరేటర్ సయ్యద్, విజయ రాజాలి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు బంక సరళ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, అంబేద్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ కు మళ్ళీ మిస్ అయింది. జై కాంగ్రెస్. అందరూ కొంచెం డల్ అయినట్టున్నారు. సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే మేమెంతో మాకంతా. ఈ సమాజంలో రకరకాల సమూహాలుగా జీవిస్తున్న ప్రజానికం ఎవరుతున్నారో వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ సంపదని, ప్రజల ద్వారా వచ్చే ప్రభుత్వ సంపదని పంచాలి. మరి ప్రభుత్వ సంపదని ప్రజలకు మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. మీ సలహాలు సూచనలకు కూడా మేము అక్కడికి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్తాం. అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు మీరు సూచనలు బాగుండేది తప్పకుండా అవి కూడా స్వీకరి. కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విశేషాన్ని మన గౌరవనీయులు కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ నిండు లోకసభలో క్వశ్చన్ అవర్లో కూడా ఎత్తిన కూడా దాన్ని చూచాయగా చేస్తాం, 25వ సంవత్సరం 2025 చేస్తామని మాట ఇచ్చి తప్పించుకున్నారు తప్ప. అందుకనే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా బీసీ కులగణన అన్ని కులగణనలు చేయాలనే ఉద్దేశంగా మన పొన్నం ప్రభాకర్ గారి ద్వారా ఆ రోజు 2 సభలో ప్రకటించడం జరిగింది. సో దాని మీద కూడా చాలా అవాకులు చవాకులు తెలుస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రపంచం భారతదేశంలో ఏ పార్టీ చేయని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. ఎలక్ట్రిసిటీ ఇస్తే ఎలక్ట్రిసిటీ మీద కామెంట్, ఏది ఇచ్చినా కూడా దేనిపైన చెప్పినా కూడా దానిపైన కామెంట్. ఇప్పుడు ఈ కులగణన మీద కూడా వివిధ రకాలైన సన్నాయిలు ఉంటుంటూ దయచేసి సోదరులను ఎందుకు చెప్తుందంటే రేపు మనం తప్పనిసరిగా ప్రతి కార్యకర్త దీనికి సహకరించి ఈ యొక్క సుమారుగా 58 పాయింట్స్ ఉన్నాయి, కోడ్స్ ఉన్నాయి. 58 చాలా పెద్ద ఎత్తున ఎక్సైజ్ చేసి 58 ఇందులో నెంబర్స్ అందులో ఏబిసిడీలు కూడా ఉన్నాయి. ఛానల్లో ప్రతిదీ వివరంగా తీసుకునే విధంగా ఈ కులగణనలో వివరించున్నాయి. అలాగే ప్రతి ఇంటికి సమగ్ర సర్వే జరగాలనే ఆ యొక్క ఇంటికాడ ఇలాంటిది ఒకటి